హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి కాకరకాయ గుత్తి అంటే కాకరకాయ కాయగా కూర చేయడం ఎలాగా అన్నది చూపిస్తాను. దీనికి నేను ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఇదేమో పుట్నాల పొడి అనమాట. పుట్నాల పొడిలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, కారము, పుట్నాలు తీసుకున్నా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఫస్ట్ వీటిని నూనెలో బాగా వేయించుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయలు ఉన్నాయి కదండి, ఇవి ఇందులో వేయించుకోవాలి. అంటే ఇది లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా కాకరకాయలను వేయించుకోవాలి మనం. అస్సలు చేదు ఉండదండి. ఫస్ట్ నూనెలో ఇలా కాకరకాయలు వేయించి తీసేసుకుంటే అస్సలు చేదు ఉండదు. ఇందులో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఈ పసుపు, ఈ ఉప్పు కూడా వేసేసుకున్నాం. సో మనం ఇవి రెండు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాకరకాయకి చక్కగా పసుపు, ఉప్పు బాగా పట్టి మంచి కలర్ వస్తుంది. ప్లస్ కాయకి ఉప్పు అంటుకుని టేస్టీగా ఉంటుంది, చేదు లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి వీటిని. చూడండి ఫ్రెండ్స్, మెల్లిగా గ్రీన్ కలర్ నుంచి లైట్ బ్రౌన్ షేడ్లోకి వస్తున్నాయి. మొత్తం ఇవన్నీ అలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకొని తీసేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా కుక్ అవుతుంది. ఇదిగోండి, మెత్తగా అయిపోయాయి. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది, ప్లస్ మెత్తగా అవుతున్నాయి. మనకు మొత్తం కుక్ అయిపోక్కర్లేదు, కొంచెం కుక్ అయితే చాలు. ఇదిగో చూడండి, ఇది ఎట్లా కుక్ అయింది, అట్లా కుక్ అవుతే చాలు మనకి. నాకు కావాల్సినట్టు వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసుకుందాం వీటిని. ఇలాగా కాయలు అంటే చల్లారిన తర్వాత ఈ పుట్నాల పౌడర్ని నేను ఇందులో స్టఫ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ స్టఫ్ చేసిన వాటిని మళ్ళీ మనం ఈ నూనెలో వేసేసుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత, పౌడర్ మనం ఇందులో స్టఫ్ చేసిన తర్వాత ఎక్కువసేపు వేయించక్కర్లేదు ఫ్రెండ్స్. ఇది కొంచెము లోపల ఈ పౌడర్ వాటికి అతుక్కునేలాగా ఉండేటట్టు వేయించుకుంటే సరిపోతుంది. ఒక 5 to 6 minutes చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్టే మనము చక్కగా వేయించేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు వేయించక్కర్లేదు అన్నమాట.
దీన్ని చక్కగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడివేడి అన్నంలో నలుచుకొని తింటే సూపర్ ఉంటుంది. ప్లస్ పప్పులుసు కానీ సాంబార్ కానీ చారు కానీ ఏది ఉన్నా సరే అందులోకి అంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా తీసేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంటే నేను పుట్నాల పొడి కరెక్ట్గా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఎక్కువ మిగిలితే మీరు పైన చల్లుకోవచ్చు, కానీ అంత అవసరం లేదు. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. అంతే, మనం టేస్టీ గుత్తి కాకరకాయ కూర రెడీ. సో మీరు కూడా ఈ కాకరకాయ కూరని ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.